దయచేసి గమనించండి, ఈరోజు చాలామంది హక్కుల గురించి మాట్లాడుతున్నారు. భర్త నా హక్కు అంటాడు, భార్య నా హక్కు అంటుంది, బిడ్డలు కూడా మొదలు పెడుతున్నారు అది నా హక్కు, అది నా రైట్ అంటున్నారు. ఒక నిమిషం, ఈ తప్పిపోయిన కుర్రవాడు అనగా ఆఖరి వాడు వచ్చి నాన్న నా ఆస్తిలో నాకు రావాల్సింది అది నాది కనుక దాన్ని పొందుకునే హక్కు నాకు ఉంది కనుక నా ఆస్తి నా హక్కు ప్రకారం నాకివ్వు అన్నప్పుడు డాడీ కూడా హక్కు ఉంది కదండి. డాడీ కూడా హక్కు ఉందా లేదా? ఆ ఆస్తి ఇవ్వాలా వద్దా నిర్ణయించే హక్కు డాడీకి ఉందంటారా లేదంటారా? గట్టి చెప్పండి. ఇప్పుడు ఉంది. కొడుకొచ్చి తన ఆస్తి గురించి, నా ఆస్తి కదా నన్ను అడుగుతుంది, నాకు రావాల్సిన ఆస్తి, నాకు చెందిన ఆస్తిని అడిగే హక్కు నాకు లేదంటావా? నా ఆస్తి దాన్ని ఏమంటున్నాను, దాంట్లో తప్పే ఉంది అనుకుంటున్నాడు ఆ కుమారుడు. ఆఖరుడు అనుకుంటున్నాడు నా హక్కు అది, నా ఆస్తి అది అనుకుంటున్నాడు. మరి తండ్రికి కూడా హక్కు ఉంది. ఏమిటి? ఆ ఆస్తి ఇవ్వాలా వద్దా నిర్ణయించే హక్కు తండ్రికి ఉంది. కానీ ఈ రోజుల్లో పిల్లలు, ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ పిల్లలు అమ్మ నాన్నకు ఉన్న హక్కుల గురించి ఎవరు మాట్లాడట్లా. అర్థమవుతుందా? ఇప్పుడు అమ్మ నాన్న హక్కుల గురించి ఎవరు మాట్లాడట్లా. 18 సంవత్సరాల వయసు దాటిందట, ఇప్పుడు నేను మైనర్ని కాదు, నేను మేజర్ని, సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు నాకుంది. డాడీ నేను చిన్నపిల్లడిని ఏం కాదు, ఇప్పుడు నా వయసు 21 years వయసు డాడీ, ఓటు హక్కు కూడా నాకు వచ్చేసింది డాడీ, దేశాన్ని పాలించేటటువంటి ప్రధానమంత్రిని నిర్ణయించే హక్కు నాకు వచ్చేసింది డాడీ, నేను చిన్నపిల్లని అనుకుంటున్నావు ఏమిటి? సో నాకున్న హక్కును బట్టి అడుగుతున్నాను. సో ఈరోజు బహు జాగ్రత్తగా పరిశీలించాల్సింది ఏమిటంటే హక్కుల సంగతి. కొడుకు అంటాడు నా హక్కు అంటాడు, మరి నాన్నకు అమ్మకు కూడా హక్కు ఉంది కదండి. వాళ్ళు కన్నారు, ప్రేమతో పెంచారు, పెద్ద చేశారు, ప్రయోజకుడిని చేశారు. అంత చేసినటువంటి తల్లికి తండ్రికి ఆ కొడుకు మీద హక్కు లేదంటారా? కూతురు మీద హక్కు లేదంటారా? వాడి జీవితంలో జరగాల్సినటువంటి శుభకార్యాల్లో, ఉద్యోగ విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, వాళ్ళ జీవితంలో జరిగేటటువంటి శుభకార్యాల్లో కావచ్చు, అమ్మ నాన్నకు ఒక మాట చెప్పే హక్కు లేదంటారా? సలహా ఇచ్చే హక్కు లేదంటారా? వాళ్ళు మంచి చెడు చిన్నప్పటి నుంచి వాళ్ళే కదా చూసుకుంది. మరి వారి వివాహ విషయంలో మంచి చెడులు చెప్పే హక్కు అమ్మకి నాన్నకి లేదంటారా? ఉందంటారా లేదంటారా? ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్, ఇప్పుడున్న పిల్లలు ఏమంటున్నారంటే మాకు అవసరం లేదు అంటున్నారు. ఎవరిని పెళ్లి చేసుకోవాలో, దేన్ని పెళ్లి చేసుకోవాలో అమ్మ నువ్వు చెప్పద్దే, నాన్న నువ్వు చెప్పాల్సిన అవసరంలా, మాకు తెలుసు ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎంతమందిని పెళ్లి చేసుకోవాలో. అది ఈరోజు ఉన్నటువంటి వ్యవహారం. తమిళ్లో చెల్లెలో నీ హక్కు గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు వినో, నిన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లికి తండ్రికి కూడా బోల్డ్ అంత హక్కు ఉంది. అది మర్చిపోకండి. నీకు 1% హక్కు ఉంటే అమ్మ నాన్నకి 99% హక్కు ఉంది. ఎందుకని నువ్వు పుట్టినప్పటి నుంచి చదువుకుని, చదువు ముగించి ఉద్యోగం సంపాదించేంత వరకు వాళ్ళే అన్నం పెట్టారు, వాళ్ళే పోషించారు, వాళ్ళే చదివించారు, వాళ్ళే ఫీజులు కట్టారు, వాళ్ళే నీకు రోగం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లారు. సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. హక్కు 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 అని చెప్పి అమ్మ నాన్నకు వ్యతిరేకంగా తయారయ్యేవాళ్ళు పెళ్ళైనకి 30 సంవత్సరాలు వచ్చినా సరే ముందుకు పడ్డావనుకో జ్ఞాపకం వచ్చేది పెళ్ళాం అండు. ఏమంటాడు చెప్పండి? ఎందుకని? 70 సంవత్సరాలు వచ్చినా సరే కూర్చొని లేవలేని వాడు లేస్తే చాలు ఏమంటాడు చెప్పండి? అమ్మయ్యా. ఏమంటాడు? అమ్మ ప్లస్ అమ్మయ్యా. దెబ్బ తగిలితే అమ్మ అంటాడు, కాస్త కుదుట పడితే చెప్పండి అమ్మయ్య అంటాడు. కాస్త కూర్చున్నాడు అనుకోండి, సీటు దొరికింది అనుకోండి బస్సులో, మీకు అమ్మ అంటారా అమ్మయ్య అంటారా? చెప్పండి. కష్టం వస్తే అమ్మ, నువ్వు సుఖపడ్డావంటే అయ్యా,
కాబట్టి ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు అమ్మ అంటాం, సుఖపడినప్పుడు అమ్మ అయ్యా అంటాం. అంతేగాని పెళ్ళాం, మొగుడు, అత్త, తాత ఇవేవి రావండి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, నీ జీవితంలో సహోదరులు, నీ జీవితంలో అమ్మ అయ్యా అనే పదం చచ్చిపోయేంత వరకు ముడిపడిపోయిన బంధం. కాబట్టి అది వద్దనుకున్నా కాదనుకున్నా, అమ్మ నాకొద్దు, నాన్న నాకొద్దు అని నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, కష్టం వస్తే నోట్లోంచి వచ్చే మొట్టమొదటి మాట ఏమిటి? అమ్మే వస్తుంది. అలాగే కాస్త కుదుట పడితే, హాయిగా అనిపిస్తే అమ్మయ్యా, అమ్మ నాన్నే జ్ఞాపకం వస్తారు. జ్ఞాపకం పెట్టుకో. అందుకే బతుకున్నంతకాలం అమ్మను నాన్నను సన్మానించు. ఈ లోకంలో నువ్వు ఎవరినైనా ఏడిపించు, కానీ అమ్మను నాన్నను మాత్రం ఏడిపించే ప్రయత్నము చేయొద్దు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. 10 ఆజ్ఞలలో ఆశీర్వాదముతో ముడిపడిన ఆజ్ఞ ఏదైనా ఉంది అని అంటే ఈ ఒక్క ఆజ్ఞే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కన్న తల్లి పట్ల, తండ్రి పట్ల బాధ్యత వహించాలి. వారికి ఇవ్వవలసినటువంటి విలువ ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలి, గుర్తింపు ఇవ్వాలి. మర్చిపోద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాం.